ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇటీవల రాజమండ్రి వ్యాఖ్యలు అత్యంత హాట్ టాపిక్గా మారాయి. కూటమికి త్వరలో పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై చెప్పేస్తాడా, ఇక నా వల్ల అవ్వటం లేదు, నాతో కష్టం రాజకీయాల్లో ఇలా మెదలడం అని చెప్పి పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేసి తాను తన పాత పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటానని ముందుకు వెళ్ళిపోతాడా? ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ తాజాగా తాను మాట్లాడిన మాటలు చూస్తున్నా చాలా పెద్ద స్థాయిలో తాను తన లోపల అసంతృప్తిలో రగిలిపోతున్నారు అనే విషయం పక్కాగా అర్థమైపోతుంది. అదేంటి, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మంచిగా ఎంచక్క అధికారంలో ఉన్నారు కదా, ఇంకేంటి అనుకోవచ్చు పైపెచ్చు మనం చూసేవాళ్ళం. కానీ అధికారంలోకి పవన్ కళ్యాణ్ గడిచిన 2 ఏళ్లుగా ఉన్నప్పటికీ తనకు సంతృప్తి లేనే లేదు అనేది తాజాగా పవన్ కళ్యాణ్ రాజమండ్రి కార్యకర్తల సమావేశంలో అనేక అంశాలు తాను బయట పెట్టడం జరిగింది. స్పష్టంగా క్లియర్గా ఆధారాలతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తాను చూడండి. మొదటిగా పవన్ కళ్యాణ్కు ఒక స్పష్టత లేకపోవడం. అవునన్నా కాదన్నా, సత్యమా నిజమా? పవన్ కళ్యాణ్కి అయితే ఈ పొద్దుకు పార్టీ పెట్టి తాను 15 ఏళ్ళు అవుతుంది అంటున్నాడు కదా. తాను అనుకున్న లెక్క ప్రకారమే పార్టీ పెట్టి 15 ఏళ్ళుగా దేకిచ్చి ప్రజల మధ్య తిరుగుతున్నప్పటికీ తనకు పార్టీ అధినేతగా జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్కు ఒక స్పష్టత లేకపోవడం ప్రధాన జనసేన డిజాస్టర్లో ముఖ్యమైన స్థానంగా ఉంది. తాను అసలు జనసేన పార్టీని ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అనేది మాత్రం ఖచ్చితంగా అవగాహన లేనే లేదన్నది ముఖ్యంగా ఆయన నోటి నుంచి కానీ ఆయన మాట్లాడుతున్న తీరులో కానీ స్పష్టంగా కనబడుతున్న అంశాలు. ఇక్కడ చంద్రబాబు గారిని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా వాళ్ళు అసలు వాళ్ళ పొలిటికల్ కెరియర్ను ఎందుకు నడుపుతున్నారు, ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒక మంచో చెడో ఒక క్లారిటీ ఉంది వాళ్ళిద్దరికి. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ క్లారిటీ లేకపోవడం అతిపెద్ద డిజాస్టర్కు పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఇక పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ తాను ఇంకా ఏం కావాలో తెలియని ప్రయత్నంలో నిలబడి ఉండటం అంటే ముమ్మాటికి అది తప్పు పాలకుడిదే అవుతుంది తప్ప ప్రజలది కాదు, కార్యకర్తలది కాదు, క్యాస్ట్కి సంబంధించిన కులానికి సంబంధించిన వ్యక్తులది కాదు. పదే పదే పవన్ కళ్యాణ్ కూడా సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో కార్యకర్తలకు సంబంధించిన సమావేశం అనే ప్రోగ్రాం హెడ్లైన్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ కార్యకర్తలకు దశ ఒక నిర్దిష్టమైన రూపురేఖలు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలి, ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఇలా చేయకండి, ఇలా చేయాలి అని చెప్పాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదో పనికిమాలిన చరిత్ర మొత్తం తవ్వుతూ ఉంటాడు. 15 ఏళ్ళు పార్టీ పెట్టి నేనేం కాలేకపోయాను, పక్క రాష్ట్రంలో ఎంచక్క ఫ్లెక్సీలు పెట్టుకొని ఎంచక్క సీఎం అయిపోయారు, నాకు అసూయ కలుగుతుంది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారిని చూస్తుంటే అంటూ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తన అసలు వక్రీకరణ బుద్ధిని బయటపెట్టాడు. అసలు ఒక వ్యక్తిని చూసి అసూయ కలుగుతుందని, గొప్ప స్థాయిలో ఉన్నాను అని ఫీల్ అవుతున్న వ్యక్తి మాటల నుంచి బయటకు వస్తే దాని అర్థం ఏమిటి అంటే, ఈగో అహంకారం నడిపిస్తున్నాయి ఆ మనిషిని అనేది తెలుసుకోవచ్చు. అహంకారానికి పోయినా ఈగోకు పోయినా సమస్యలు ఎప్పటికీ కూడా మనం నిరంతరం సమస్యల్లో పడిపోతుంటాం. ఆ అహంకారం ఒక 10 ఆకులు కసితో 10 మందికి మేలు చేసే దానికి ఉండాలి, కానీ వ్యక్తిగత లాభం కోసం ఈరోజు చంద్రబాబుతో జతగట్టిన పవన్ కళ్యాణ్ అనేది అనక తప్పని పరిస్థితి వస్తుంది. తాను 15 ఏళ్ళుగా ఎంత కష్టపడినా ఏ పదవి రాకపోవడంతో ఇక చంద్రబాబుతో జతగట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది తన అంతర్భావన ఆలోచన మధ్యలో ఉన్న అంశం క్లియర్గా కనబడుతుంది. తాజాగా ఆయన మాట్లాడిన మాటల తీరులో చంద్రబాబుకు భజన చేస్తూ 2024లో అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు, సంతోషం. కానీ ఈ అధికారాన్ని వాడుకొని ఈ అధికారంలో ఉన్న అధికారులతో అప్రమత్తమై తన పార్టీ క్యాడర్ను ఎంతో స్ట్రెంత్ చేసుకోవాల్సిన వెసులుబాటు అవకాశం ఉంది. కానీ ఈ పని పవన్ చేస్తున్నాడా? జనసేన క్యాడర్లో వస్తున్న అసంతృప్తికి గల కారణాలేంటి, వాళ్ళను సంతృప్తి పరిచే అంశాలేంటి అనేది బేరేజ్ వేసుకొని ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ చేస్తూ ఒక్క అధినేత సింగిల్ ఎజెండాతో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ తన సొంత కార్యకర్తలకు భరోసా నమ్మకం ఇచ్చే ప్రయత్నం చేస్తే జనసేన బలపడక ఇంకేమవుతుంది? కానీ ఇక్కడ ఏ పొద్దు పవన్ కళ్యాణ్ ఈ ప్రయత్నాలు ఏమీ చెయ్యరు. పెట్టిన పేరు మీటింగ్లకు ఒకటైతే తాను చేసే వ్యాఖ్యలకు సంబంధమే ఉండని వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, చూసాం. ఈసారి కూడా అదే మాదిరిగా పాత చింతకాయ పచ్చడ రుబ్బినట్టుగా పాత విషయాలను తవ్వడం, ముఖ్యమంత్రిగా తాను ఎప్పటికీ అవ్వలేను అన్న అసంతృప్తి, చంద్రబాబుతో జై కొట్టలేని పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబుతో విభేదిస్తే అదేంటి మీరు బాబు గారిని అప్పుడు విభేదించారు, ఇప్పుడు కలిశారు, మళ్ళీ ఇప్పుడు విభేదిస్తున్నారు అని తిరుగుతారు. చంద్రబాబు గారు చేస్తున్న తప్పులను తప్పు అనేదానికి మనసు ఒప్పుకోక దాన్ని రంగరించే ప్రయత్నాలు. ఇటీవల చంద్రబాబు గారు 3 కంటే 30,000, 4 కంటే 40,000 అని పిల్లలకు కనండి ఆఫర్లు ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్కు నచ్చలేదన్నది తన మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. కానీ దాన్ని కవర్ చేస్తూ చంద్రబాబు గారిని ఏం అనరాదు కాబట్టి తనను డైవర్ట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి తన అసంతృప్తిని లోపట పెట్టుకొని బయట ప్రపంచానికి తెలియదు అనుకుంటే ఎలా? మన హావభావాలు, మన లోపటున్న అసంతృప్తి, రగిలిపోతున్న మన మనసు ఆవేదన
ప్రజలకు కంటి ముందు కనబడదా ఈ వ్యాఖ్యలతో? ఒకరోజు వస్తాడు మైకు పట్టుకొని, ఇక సీఎంగా నేను అర్హత సాధించాను, ఇక ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, పార్టీని ఎలా నడుపుతానో చూడండి, రాష్ట్రాన్ని ఎక్కడ నిలబెడతానో చూడండి అని ఒక పూట అంటాడు. మరుసటి రోజు వచ్చి అసలు మనకు గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఒక కమిటీ ఉందా? బూత్ లెవెల్లో రాణించే ఒక సైన్యంలో పనిచేసే ఒక వ్యవస్థ మన దగ్గర ఉందా? చంద్రబాబు గారి దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పోలింగ్ బూత్ మేనిఫెస్టేషన్ అంటే స్ట్రక్చర్ మనకు తెలుసా అంటూ పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడాడు. మరి పొలిటికల్ పార్టీ పెట్టి ఎదుగుతున్న చంద్రబాబు పక్కన నిలబడ్డ నువ్వు మన పార్టీని పెట్టి దాన్ని నడిపేందుకు ఎందుకు? అదే పార్టీని తీసుకెళ్ళి ఏదో ఇతర అతిపెద్ద గొప్ప పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలోకి చేకొట్టుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. దానికి మనం పార్టీ అనే స్ట్రక్చర్ బిల్డ్ చేయడం, కార్యకర్తలుగా వాళ్ళ లైఫ్లను ఖరాబ్ చేయడం, వాళ్ళు పొద్దున పోలీస్ స్టేషన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు అపోజిట్లో ఉన్నది ఈ కార్యకర్తలే, ఈరోజు అధికారంలో ఉన్నది పేరుకి చంద్రబాబు నాయుడు గారితో అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారమే నడుస్తున్నప్పుడు మరి జనసేన వ్యక్తులం మనం ఉండి ఏం లాభం అనేది అసంతృప్తి రగిలిపోతుంది. వెరసి రెండు దిక్కుల పాముల నలిగిపోతున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబడి ఉండడం అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత దారుణమైన విషయం. రాజకీయాల్లో ఉండాల్సిందేంటి? ధైర్యం. ఉండాల్సిందేంటి? తెగింపు. ఉండాల్సిందేంటి? క్రమశిక్షణ. ఇవి లేనప్పుడు అసలు పార్టీని పెట్టడం కానీ నడపడం కానీ చేయకూడదు. ఎందుకంటే పార్టీ అన్నది ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి నడవదు. అది కోట్ల మంది ఏకతాటిపైకి వచ్చి ఒక సిద్ధాంతం ప్రకారం ముందుకు పోగలిగితేనే గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్కు ఆ సిద్ధాంతం లేదు, ఆ సమీకరణ లేదు, ఆ ఆలోచన కూడా ఈ పొద్దుకు 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలను అన్యాయమని ప్రశ్నించే స్థాయిలో లేనప్పుడు ఇక పార్టీ పెట్టేందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన ఎందుకు? సొంత నియోజకవర్గంపై ఈ పొద్దుకు పట్టు లేకపోవడం ఇంకా దారుణం. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు దగ్గరికి వచ్చిన టైంలో పిఠాపురంకు సంబంధించి వర్మను, చంద్రబాబుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి వర్మ గెలుస్తాడు అని అన్ని రిపోర్టులు చెబుతున్నప్పటికీ ఆ వర్మను కాంప్రమైజ్ చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టుకుని అతనికి మంత్రి పదవి ఇస్తా, ఎమ్మెల్సీ పదవులు ఇస్తా, ఈ పదవి ఇస్తా, ఆ పదవి ఇస్తా అని చెప్పి అతని ప్లేస్లో పవన్ను నిలబెట్టి పైగా తాను ప్రచారం గట్టిగా చేస్తేనే ఆ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే పరిస్థితి వచ్చినప్పటికీ సొంతంగా ఒక నియోజకవర్గం ఇప్పటికీ కూడా తాను ఎక్కడ గెలవాలో ఎలా గెలవాలో కూడా డిజైన్ లేకపోవడం ఇంతకు మించిన అత్యంత ఫెయిల్యూర్ కాదా? రేపొద్దున వర్మ కూడా అక్కడ నుంచి మళ్ళీ తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేదంటే ఇతర పార్టీలోకి దూకి పోటీ చేసినప్పుడు పవన్ పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యేగా కూడా తన సొంత నియోజకవర్గంలో పట్టు సాధించే పరిస్థితిలో లేదు. పైగా ఇదంతా చంద్రబాబు దగ్గరుండి ఏం చెప్పరు కదా, పిఠాపురంలో నువ్వు పట్టు సాధించుకొని సొంత నియోజకవర్గం పెంచుకో అని వాళ్ళు ఎందుకు చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎదిగితే, పవన్ కళ్యాణ్కు స్ట్రెంత్ ఎక్కువ అవుతే అది నారా లోకేష్కు, టీడీపీకే ప్రమాదం అనే సోయి చంద్రబాబు నాయుడుకి ఉంటుందా? 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషికి తాను తన అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జగన్ను మళ్ళీ గెలుస్తాడని అన్ని రిపోర్ట్లు చెబుతున్న తరుణంలో మళ్ళీ జగన్ను ఓడించడం సాధ్యం కాదు, ఇక మనం ఒక్కరికి ఇండిపెండెంట్గా ముందుకు పోతే అనేది వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్తో జతగట్టేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. లేకపోతే చంద్రబాబు తెలివి తక్కువ వాడా? పవన్ కళ్యాణ్తో జతగట్టే అంత స్థాయిలో ఉన్నాడా? కానీ ఆ టైంలో ఉన్న తన దారుణమైన పతనానికి పోతున్న దానిని తిరిగి వైభవం తెచ్చుకునే పరిస్థితుల్లో మాత్రమే క్లిక్ కొట్టే ఒక అత్యంత వేగమైన క్లిక్ అది పవన్ కళ్యాణ్తో కలవడం. మరి ఈ పొద్దుకు సొంత నియోజకవర్గంపై అట్టు సాధించకపోవడం, చంద్రబాబు చాప కింద నీరుల వ్యూహాన్ని మార్చుకుంటూ తాను అడుగులు వేస్తున్నాడు. రాజకీయ శైలి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అవసరాన్ని బట్టి వ్యూహాలు మారుస్తారు. ప్రస్తుతం కూటమి ధర్మం నడుస్తున్నప్పటికీ తెర వెనుక టీడీపీ తన సొంత బలాన్ని అత్యంత బలంగా పెంచుకునే పనిలో ఉంటుంది. అంతే తప్ప జనసేనను ఎదగనిచ్చే పరిస్థితి వాళ్ళు తెర వెనుక చేసే పనులే ఎదగనివ్వదు. జగన్మోహన్ రెడ్డి గారిపై లేదా వైసీపీపై నిరంతర యుద్ధం చేస్తూ కూర్చుంటా నేను అంటే కాదు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇక్కడ మీరు యుద్ధం చేయాల్సింది జగన్తో కాదు, మీ పక్కన ఉన్న శత్రువు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అన్నది ఇక్కడ ఆలోచించాలి. అసలు శత్రువు ఎవరో తెలియకుండానే జనసేన క్యాడర్ ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా వస్తుంది, చాప కింద నీరులాగా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయాల్సింది జగన్ను తిట్టడం కాదు, కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిపత్యం లేకుండా చూసుకోవడం, అలాగే తన క్యాడర్ కార్యకర్తలు ప్రభుత్వాలు పెద్దల ద్వారా నామినేటెడ్ పోస్టుల ద్వారా ఆర్థికంగా రాజకీయంగా సెటిల్ చేసి వాళ్ళని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే రేపు పొద్దున వాళ్ళు పవన్ను కాపాడుకుంటారు తప్ప పవన్ ఎవ్వరి గురించి ఆలోచించకుండా తాను మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను, క్యాడర్ ఉంది, నాకు సెక్యూరిటీ ఉంది అని చూసుకుంటూ ముందుకు పోతే మాత్రం అత్యంత దారుణమైన, చరిత్రలో ఎవరూ చూడనంత దారుణమైన స్టేజ్ను రుచి పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో అనడంలో సందేహం లేదు. ఇక పార్టీని విలీనం చేసే ప్రమాదం కూడా, సొంత సిస్టమ్ నిర్మాణం బ్రేక్ అవుతే ఖచ్చితంగా ఇక పార్టీని ఎక్కడో దగ్గర విలీనం చేసే అవకాశం ఉంటుంది. స్పష్టమైన స్ట్రక్చర్ ఇప్పటికీ లేకపోతే భవిష్యత్తులో ఒత్తిడి తట్టుకోలేక జనసేన బీజేపీలో విలీనం చేసే అవకాశం తప్పని పరిస్థితుల్లో వచ్చే ప్రమాదం కూడా ఇక్కడ పొంచి ఉంది అని చాలామంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
జనసేన ఒక స్వతంత్ర శక్తిగా ఎదగాలంటే పూటకో మాట రోజుకో వ్యూహం మార్చడం ఆపేసేయాలి. తక్షణం ఒక స్ట్రక్చర్ నిర్మించాలి. 2029 కల్లా అసలు మా స్ట్రక్చర్ ఏంటి, మా స్ట్రాటజీ ఏంటి, అయితే చంద్రబాబు గారితోనే ఉంటాము, లేదంటే మాకు ఆ చంద్రబాబుతో ఉన్నా కూడా అప్పుడు పవర్ షేరింగ్ 2.5 years మీరు 2.5 years మేము అనేటట్టుగానన్నా ఉండాలి. ఇన్ కేస్ అధికారం వస్తే. అధికారం రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే మేము ముందుకు పోతామని ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ఆలోచన విధానం చేసుకోవాలి. అలా చేసుకోలేనప్పుడు రాబోయే కాలంలో నియోజకవర్గాలను గెలిచే పరిస్థితుల్లో జనసేన నిలబడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఇబ్బంది అవుతుంది. సిస్టమ్ స్లోగా కొలాప్స్ అవుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు కనీసం తన పక్కన నిలబడేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇష్టపడే పరిస్థితి ఉండదు. కేవలం సోషల్ మీడియాలో కోట్ల మంది వీక్షకులు తన అభిమానం ఉంది కాబట్టి చూస్తారేమో తప్ప అది ఓటుగా మారదు. తనను నమ్మి నిలబడే ధైర్యం ఎవడు చెయ్యడు. అల్టిమేట్గా ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా సిస్టమ్ బిల్డింగ్లో ఉన్న తప్పులను ఒప్పుగా మార్చుకొని ఇప్పటికైనా లెవెల్స్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. 4 మీటింగ్లు పెట్టి గొప్ప డైలాగులు కొట్టి చప్పట్లు కొడుతున్నారు కదా అనుకుంటే మాత్రం భావోద్వేగ ప్రసంగాలకే పరిమితం అయిపోతే భవిష్యత్ రాజకీయ రికార్డులో ఆయన ఒక మంచి ప్రసంగికుడుగానే మిగిలిపోతారు. చంద్రబాబు ప్రాక్టికల్ పాలిటిక్స్ నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని నేర్చుకుని అవసరం తీరిపోయాక చంద్రబాబు పక్కన పెట్టిన ఒంటరిగా నిలబడేంత బలాన్ని జనసేన ఇప్పుడే అధికారం ఉండగానే సంపాదించుకోవాలి తప్ప మరొక రూట్ లేదు. లేదంటే మోసపోవడం వాళ్ళ వంతు అవుతుంది తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారే నాకు ధీటైన వ్యక్తి, ఆయనకే నేను పోటీ అనుకుంటే మాత్రం చాలా చాలా ప్రమాదమే. పక్కకున్న చంద్రబాబును మర్చిపోయి జగన్ను చూస్తూ రెచ్చిపోతే చంద్రబాబు చాప కింద నీరులాగా తన పార్టీని కొలాబ్ చేస్తాడు. పిల్లనిచ్చిన మామకి పార్టీనే లాక్కున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైడ్ చేయడం పెద్ద మ్యాటరా, పెద్ద ఆలోచించే అంశమా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మీ మంచికే చెప్పే ప్రతి అంశం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.